మెయిన్ ఏంటంటే ఇప్పుడు పీసీ కానిస్టేబుల్ వాళ్ళకంతా నోటిఫికేషన్స్ పడింది కదా. సో మేమైతే ముందు జాగ్ రన్నింగ్ అంతా చేసేవాళ్ళము. మీకు కొంచెం యూజ్ అవుతుంది అదంతా అనేసి అయితే చూపిద్దామని వెళ్తా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీ లాగ్స్. అందరికీ మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే ఫస్ట్ మనము 10K మ్యారథాన్ స్టార్ట్ చేద్దామని అయితే స్టార్ట్ చేసినాము. ఇలా మా రూట్స్, మా ఏరియా సైడ్ విలేజ్ రోడ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది వెళ్ళడానికి, మొత్తము పీస్ఫుల్గా. 9-10 వరకు అయితే మనకేం వెహికల్స్ కూడా ట్రావెల్ కాదు. మేమైతే కొంచెం ఎక్కువ మంచి అనేసి కొంచెం లేట్గానే ట్రావెల్ స్టార్ట్ చేసినాము. సో ప్రజెంట్ అయితే మనం ఇక్కడ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాము. సో డ్యామ్ కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. సో 10K మెయిన్ ఏంటంటే ఇప్పుడు పీసీ కానిస్టేబుల్ వాళ్ళకంతా నోటిఫికేషన్స్ పడింది కదా. సో మేమైతే ముందు జాగ్ రన్నింగ్ అంతా చేసేవాళ్ళము. మీకు కొంచెం యూజ్ అవుతుంది అదంతా అనేసి అయితే చూపిద్దామని వెళ్తా ఉన్నాను. సో ప్రజెంట్ అయితే మేము అరౌండ్ 2 కిలోమీటర్స్ కవర్ చేసి ఉంటాము. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు ఎక్సర్సైజ్ అంతా చూపిస్తాను. సో మీరు మెయిన్ టిప్ 1 ఏంటంటే వాక్ చేసేటప్పుడు స్టడీగా నడవండి ఫ్రంట్ చూసి. సో ఇలా కొంతమంది లీన్ అయిపోతారు, బాడీ ఇలా బెండ్ చేస్తూ ఉంటారు. సో అలా బెండింగ్ పోస్టర్స్ వద్దు, ఫర్మ్ అండ్ స్టడీగా నడవాలి. సో బ్రీతింగ్ కూడా మీరు నార్మల్ కంటిన్యూస్గా బ్రీత్ చేస్తూ ఉండాలి. సో మీకు ఎక్కువ మంచులో వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా ఒక మాస్క్ లాంటిది ఏదైనా యూజ్ చేయండి. వింటర్ సీజన్ కదా, కొంతమందికి లంగ్స్లో నెమ్ము చేరుతుంది అని చెప్తా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ప్రాబ్లం ఏదైనా ఉంటే అలా చేయండి. మార్నింగ్ ఇట్లా గ్రీనరీ పొలాలు చూస్తుంటే మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది లొకేషన్. ఇక్కడ చూడండి, మీరు చూపిస్తాను ఒకసారి. చుట్టూ అగ్రికల్చర్ ల్యాండ్సే మొత్తము. వాకింగ్కి రన్నింగ్కి అంతా ఇక్కడ మంచి ఎలిజిబుల్ ప్లేస్ ఇది. చాలామంది కూడా వాకింగ్ రన్నింగ్ చేస్తూ ఉంటారు ఈ లైన్ మొత్తము, చూస్తానరా. సో వాకింగ్ అండ్ రన్నింగ్ ఇట్లా మ్యారథాన్ లాగా వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా ఒక చిన్న వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. ఎందుకంటే అది మీకు యూజ్ అవుతుంది, బాడీ డీహైడ్రేట్ అవుతుంది కదా. సో దానికి అప్పుడు యూజ్ అవుతుంది వాటర్. ఇంకోటి ఏంటంటే వర్కౌట్ స్టార్ట్ చేయకముందు కొన్ని స్ట్రెచెస్ చేయాలి. అదే బాడీ వార్మప్ చేసుకొని తర్వాత అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు మొత్తం నేను స్ట్రెచెస్ ఎలా చేయాలి ఏంటి అని మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి అని తెలుస్తాయి. సో ప్రజెంట్ అయితే మనం వాకింగ్ కంటిన్యూ చేస్తూ ఉన్నాము. రిటర్న్లో అయితే రన్నింగ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడైతే మనం ఒక 3.5 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ కవర్ చేసి ఉంటాము. ఇక్కడ కూర్మ అనే ఒక విలేజ్ వస్తుంది. మన ఓల్డ్ వీడియోస్ చూసిన వాళ్ళైతే కూర్మ వరదర స్వామి అనే ఒక టెంపుల్ వ్లాగ్ చేశాం కదా, అది ఇక్కడే ఉంటుంది. మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఆ వ్లాగ్ డీటెయిల్స్. ఎవరైనా వాచ్ చేయని వాళ్ళైతే వాచ్ చేయండి, బాగుంటుంది టెంపుల్ కూడా. సో ఎక్సలెంట్ ప్లేస్ నిజంగా ఇదైతే. ప్రజెంట్ అయితే నడుచుకొని వచ్చేసినాం మనం ఇక్కడ. మీకు అక్కడ చూపిస్తాను కూర్మ వరదర స్వామి వస్తారు చూడండి. మనం అప్పుడు ఓల్డ్ వ్లాగ్లో చూపిస్తాం కదా టెంపుల్కి వెళ్ళే రూట్ అనేసి. బోర్డు దగ్గర ఉన్నాం ప్రజెంట్ అయితే, వెళ్ళి చూపిస్తాను చూడండి. రైట్ సైడ్ శివ టెంపుల్ ఉంటుంది, కూర్మాయికి ఫేమస్. ఇక్కడ చూసారా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, ఇది వచ్చి నార్మల్ కూర్మాయి టెంపుల్, శివ టెంపుల్. ఇది చాలా పవర్ఫుల్. మహాశివరాత్రికి అయితే ఇక్కడ అద్భుతంగా చేస్తారు. సో ఫ్రంట్ వెళ్ళామంటే మనకి కూర్మ వరదర స్వామి అక్కడే కనిపిస్తాను చూడండి, వెనకాల బ్లూ కలర్. మీకు దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను చూడండి ఒకసారి. ఎవరైనా విజిట్ చేయాలి టెంపుల్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి, డిస్క్రిప్షన్ లింక్ పెడతాను చూడండి. అయితే క్రాస్ చేసినాము. ప్రజెంట్ అయితే మనం ఇట్లా పకిరిపల్లి అనే విలేజ్ వస్తుంది నెక్స్ట్ స్టాప్ మనది. స్టాప్ అంటే అదే నెక్స్ట్ ప్లేస్. సో ఆ దాట్ అయితే వెళ్ళాలి. సేమ్ కాప్పల్లి అని వస్తుంది, 5 కిలోమీటర్స్ ఉంటుంది పలమనేరు నుండి. సో అక్కడికైతే వెళ్తాను ప్రజెంట్. అక్కడికి వెళ్ళి రిటర్న్ అవ్వాలనేసి అయితే ప్లాన్ చేసినాము. రిటర్న్లో మీకు రన్నింగ్ ఎక్సర్సైజ్ టిప్స్ మొత్తం చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మెయిన్ ఏంటంటే ఇక్కడ కూర్మాయి పకీర్పల్లి ఈ సైడ్ వాళ్ళంతా కూడా మనం అన్ని ప్లేసెస్ కవర్ చేసినాము. సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయడం లేదు, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ గ్రో అవడానికి యూజ్ అవుతుంది, మంచి మంచి ప్లేస్ అందరికీ చూపించవచ్చు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సో ఏంటంటే కొంచెం ఎర్లీగా అయితే స్టార్ట్ అవ్వండి, ప్లస్ మంచి కాబట్టి మరీ అంత ఎర్లీగా స్టార్ట్ కాలేదు. ఒక 6 కల్లా స్టార్ట్ అయినారంటే మీరు నీట్గా కవర్ చేసుకోవచ్చు. వీకెండ్స్ ఎక్కువ మంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు నార్మల్గా ఇట్లా మ్యారథాన్ ఇదంతా. సో ఎక్స్పీరియన్స్ అయితే మార్నింగ్ చాలా అద్భుతంగా ఉంది. తిరుపతికి అయితే రీచ్ అయినా ఫ్రెండ్స్, చూస్తున్నారా. నేను మొన్న పొరపాటు ఏం చేసినా అంటే సంక్రాంతి కవర్ చేసింటే బాగుండేది. చాలా అద్భుతంగా ఉన్నాయి నిజంగా. ఏమంటే మెయిన్ సంక్రాంతి ఫెస్టివల్ విలేజెస్కి ఎక్కువ, టౌన్ వాళ్ళు ఏం పెద్దగా సెలబ్రేట్ చేసేది ఏమి ఉండదు. విలేజెస్లో మంచి ఎంజాయ్మెంట్ అయితే దొరుకుతుంది. సో మన డెస్టినేషన్ అయితే కనిపిస్తాం చూడండి అక్కడ ఊరు, అదే కాప్పల్లి అనేది. ఫ్రెండ్స్ మన ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. 1 ట్రిప్ 5 కిలోమీటర్స్ కవర్ చేసినాం మ్యారథాన్ మార్నింగ్. చాలా అమేజింగ్గా ఉంది ఫీలింగ్ మాత్రం. ఇదే మనకి కాప్పల్లి ఊరికైతే వచ్చేసినాం చూడండి. మంచి పొలాలు ఉంటాయి చుట్టూ, ఊరు చుట్టూ. సో కాప్పల్లి వాళ్ళు కూడా మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా ప్లేస్ తెలిస్తే మీకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, వెళ్ళి విజిట్ చేస్తాను.
చూస్తున్నారు ఎట్లా ఉందో ల్యాండ్ మొత్తము అగ్రికల్చరల్ ఫీల్డ్స్. మార్నింగ్ ఇక్కడ వాకింగ్ చేయడం అంటే నిజంగా మంచి అనుభూతి. సో నెక్స్ట్ అయితే మీకు టిప్స్ మొత్తం చెప్పిస్తాను, ఎలా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి, వామప్ ఎలా చేయాలి, రన్నింగ్ ఎలా చేయాలి అనేసి చూస్తూ ఉండండి. మెయిన్ చెప్పడం ఏంటంటే రన్నింగ్ చేసే వాళ్ళు కూడా మనకి బేసిక్, మీడియం, అడ్వాన్స్డ్ 3 లెవెల్స్ ఉంటాయి. సో నేను కొన్ని టిప్స్ చెప్తాను, మీరు ఫాలో అవ్వాలనే వాళ్ళు, రన్నింగ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం అది మిస్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. బ్రీతింగ్లో మీరు ఎప్పుడు మౌత్ అయితే ఓపెన్ చేసుకోకూడదు, ఎప్పుడు నోస్తోనే మీరు ఎక్కువ ఎయిర్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో తీసుకోవాలి. ఇలా కొంతమంది నోరు ఓపెన్ చేస్తారు, మౌత్ మాత్రం ఎప్పుడు 80% ఓపెన్ చేయకండి, ఎక్కువ నోస్తోనే యూజ్ చేయండి రన్నింగ్ చేసేటప్పుడు కూడా. నెక్స్ట్ లెగ్స్ విషయానికి వస్తే మీరు పోస్టర్ కూడా మనకి బిగినర్స్కి అయితే ఫస్ట్ 1 స్టెప్ అని ఉంటుంది, మీడియం లెవెల్ వాళ్ళకి 2 స్టెప్, అడ్వాన్స్ వాళ్ళకి 3 స్టెప్స్ అని ఉంటుంది. అంటే ఎట్లా పడితే వాళ్ళు ఇలా లాంగ్ ఫుట్ పరిగెత్తకండి, ఫస్ట్లో హ్యామ్స్ట్రింగ్స్ ఎక్కువ వస్తుంది, ఇక్కడ లెగ్ జాయింట్ దగ్గర పెయిన్స్ ఎక్కువ స్టార్ట్ అవుతుంది. సో 1 ఫుట్ అంటే ఏమవుతుంది అంటే మీరు ఫస్ట్ స్ట్రెచెస్ చేసిన తర్వాత సో ఇంతే 1 ఫుట్ గ్యాప్తో ఈ రేంజ్లో పరిగెత్తని ఇట్లా స్టార్ట్ చేయండి. చూడండి ఇట్లా వెళ్ళండి అంతే. 1 ఫుట్ 2 ఫుట్ అనేవాళ్ళు సో ఆల్రెడీ మేము ప్రాక్టీస్ ఉంది మేము చేసామనే వాళ్ళు 2 ఫుట్ అంటే ఈ రేంజ్లో ఇట్లా అంతే, ఈ రేంజ్లో ఇట్లా పరిగెత్తి జాగ్ చేయండి. సో ఇంకా 3 ఫుట్ విషయానికి వస్తే మీరు అడ్వాన్స్ లెవెల్ కాబట్టి అంటే ప్రో అని, సో వాళ్ళకి మినిమం ఇట్లా యూజ్ చేయొచ్చు రన్నర్. సో చూస్తున్నారా, సో ఈ విధంగా అయితే ఉంటుంది రన్నింగ్ స్టెప్స్. మెయిన్ ఏంటంటే మౌత్తో 80% ఎయిర్ తీసుకోవద్దండి, ఇక్కడ మీకు బ్లాడర్ ప్రాబ్లం వస్తుంది నార్మల్గా. సో మీరు ఎక్కువ నోస్తోనే యూజ్ చేయండి రన్ చేసేటప్పుడు. సో స్టెప్ నెంబర్ 1 ఇంకోటి ఏంటంటే మెయిన్గా బేసిక్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి వామప్ అయిన తర్వాత రన్నింగ్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మార్నింగ్ బాడీ మోషన్లో ఉండదు, మీరు మార్నింగ్ లేసి డైరెక్ట్గా జాగ్ చేసినారంటే హ్యామ్స్ట్రింగ్స్ వస్తాయి 100%. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసి మీరు రన్నింగ్ స్టార్ట్ చేయండి. సో బేసిక్ స్ట్రెచెస్ ఏ విధంగా ఉంటాయి మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మెయిన్ ఇంకో విషయం ఏంటంటే మెయిన్ మీరు యూజ్ చేసేది ఎక్కువ షర్ట్స్, జీన్స్ అంతా వేసుకుని కూడా రన్ చేస్తూ ఉన్నారు చాలా మందిని గమనించినాను. సో జీన్స్ ఇలా షర్ట్లు అంతా వేసుకుని అయితే అది బాగోదు. మెయిన్ లూజ్గా ఉండాలి టీ షర్ట్, కానీ మీరు ఏది వేసుకున్నా మెయిన్ కాటన్ది ప్రిఫర్ చేయండి కొంచెం. సో జిమ్ వేర్ అని వస్తుంది, మీరు అది కూడా యూజ్ చేసుకోవచ్చు, స్వెట్ అబ్జర్వ్ చేస్తుంది టీ షర్ట్స్ అలాంటివి యూజ్ చేయండి. ఇంకోటి రన్నింగ్ పోస్టర్లో హ్యాండ్స్ ఏ విధంగా అంటే హ్యాండ్స్ ఏ విధంగా పెట్టుకోవాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 హ్యాండ్స్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ క్యారీ చేసినారనుకో ఎంత కాషియస్గా అనిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనసులో కూడా ఏమనుకోవాలంటే ఇప్పుడు నా చేతిలో 2 కప్ ఆఫ్ గ్లాసెస్ ఉంది అని మీరు అనుకోవాలి. అప్పుడు బాడీ మోషన్ ఏ విధంగా వస్తుంది మీరే గమనించండి నార్మల్కి దీనికి. సో ఇప్పుడు ఇలా గ్లాస్ పెట్టుకొని ఇలా ఉంటుంది అనుకో మన ఫిస్ట్, ఇప్పుడు నేను గ్లాసెస్ క్యారీ చేసినట్లు. సో హ్యాండ్స్ చూడండి ఆల్మోస్ట్. సో ఇప్పుడు బాడీ మూమెంట్ అయితే మీరు అబ్జర్వ్ చేసింటారు కదా, ఎక్కువ స్ట్రైట్ లీనింగ్ మోషన్తో అయితే ఈ విధంగా అయితే పరిగెత్తదండి, ఎందుకంటే అది మీకు మెయిన్ హ్యామ్స్ట్రింగ్స్కి దారి తీస్తుంది. సో మీరు పరిగెత్తేటప్పుడు బాడీ మోషన్ కూడా కొంచెం సైడ్కి బాడీ మొత్తం లూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఇది బేసిక్ వార్మప్స్. సో ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే హై స్టెప్పింగ్ అని ఉంటుంది, లెగ్స్ మొత్తం రిలాక్స్ అవుతుంది ఎంటైర్ బాడీ. సో ఈ విధంగా వస్తుంది బాడీ మోషన్. ఇది చూడండి ఇక్కడ ఒకసారి మీకు చూపిస్తాను నేను. సో ఇలా స్టార్ట్ చేసి బాడీ వంచకుండా ఇట్లే ఫాస్ట్ పికప్ చేయండి. మీ వల్ల అయినంత వరకు లెగ్స్ రైస్ చేస్తూ ఉండండి, ఇట్లా బాడీ స్ట్రైట్గా ఉండే ట్రై చేయండి. సో ఇదొకటి. నెక్స్ట్ సెకండ్ వచ్చి జంపింగ్ జాక్స్ అని ఉంటుంది, ఎంటైర్ బాడీ ఫ్రీ అవ్వడానికి. అది ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. అప్పర్ బాడీని ఫస్ట్ ఎయిర్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో మీరు చేసేటప్పుడు హ్యాండ్స్ పైకి వెళ్ళినప్పుడు ఇన్ఫ్లో చేయండి, బయట వదిలేటప్పుడు అవుట్ఫ్లో. సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి లెగ్ స్ట్రెచెస్ ఈ విధంగా. రన్నింగ్ మొత్తానికి మీరు లోవర్ బాడీ మొత్తం ఫ్రీ అవ్వడానికి ఎక్సర్సైజ్ బాగా యూజ్ అవుతుంది. ఇవి చేసి అయితే మీరు రన్నింగ్ అవన్నీ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చి ఇది చేసేటప్పుడు కూడా మీరు స్కైని చూడండి ఇలా చేసేటప్పుడు. సో ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఫస్ట్ డేనే మొత్తం చేసేయాలి అయిపించేయాలి అనేసి ఒక దీంతో అయితే స్టార్ట్ చేయొద్దండి. ఒక 2 to 3 months పడుతుంది మీకు బాడీ మొత్తం సింక్ అయ్యి చేయడానికి. సో మీరు ఏంటంటే ఫస్ట్ స్లోగా పికప్ చేసుకుని ట్రై చేయండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్, రన్నింగ్ అయిపోయినాక కూడా బాడీ ఎక్కువ డీహైడ్ అయి ఉంటుంది. ఇంటికి వెళ్ళగానే మీరు ఏం చేస్తారంటే ఒక లెమన్ కానీ జింజర్ కానీ వాటర్లో మిక్స్ చేసుకొని తాగండి. సో 1 glass or 2 glasses చాలా రిలాక్స్ అవుతుంది బాడీ.
సో వర్కౌట్ మొత్తం కంప్లీట్ అయ్యి ఇట్లా ప్రశాంతంగా ఈ వాటర్ సౌండ్ ఎంజాయ్ చేస్తూ మెడిటేషన్ కాసేపు చేస్తే మాత్రం మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది. మీకు కూడా దగ్గరలో ఎక్కడైనా వాటర్ రిసోర్సెస్ ఉంటే అక్కడైతే వెళ్ళి మెడిటేట్ చేసేకైతే ట్రై చేయండి. మెయిన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వాటర్ ఫ్లోకి మీకు మెడిటేట్ చేస్తే మాత్రము చాలా రిలాక్స్గా ఉంటుంది, అది మీరు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత. సో నేను చెప్పిన టిప్స్ అయితే అందరూ ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. సో మరిన్ని వీడియోస్లో ఇంకా నాకు తెలిసిన టిప్స్ మొత్తం షేర్ చేస్తాను. ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు టీమ్ మాస్టర్స్ అంతా, వాళ్ళని అడిగి మీకు ఇంకా మంచి మంచి టిప్స్ కూడా చెప్తూ ఉంటాను. మార్నింగ్ టైమ్స్ ఏమేమి చేయాలి ఏంటి అనేది కూడా. సో మెయిన్ ఏంటంటే మీరు చేయాల్సిన పని, మీకు తెలిసిన లొకేషన్స్ ఏమన్నా కూడా కామెంట్ చేయండి, ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేస్తాను. సో ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మెయిన్ ఏంటంటే రన్నింగ్ చేసిన తర్వాత డైట్ కూడా మంచిగా ఫాలో అవ్వండి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ బాగా తినండి. కార్బోహైడ్రేట్స్ కొంచెం తగ్గించండి, రైస్ ఐటమ్స్ అలాంటిది. ఎక్కువ ఈ వీట్ ఇలాంటివి అయితే కన్జ్యూమ్ చేయండి, రాగి, వీట్ ఇలా. మెయిన్ ఇంకోటి ఏంటంటే కాల్షియం బాగా తీసుకోవాలి. మిల్క్, ఎగ్, 2 eggs, ఒక మిల్క్ అయితే 1 glass అయితే ఖచ్చితంగా తాగండి. సో మిల్క్లో కూడా షుగర్ కొంచెం అవాయిడ్ చేయండి. షుగర్ అవాయిడ్ చేసి దాని బదులు బెల్లం ఏదైనా కూడా యూజ్ చేసుకోండి, బాగుంటుంది. సో మెయిన్ నాకు తెలిసిన వరకు కవర్ చేశాను వీడియోలో మొత్తం అనుకుంటాను. సో మీకేమైనా మరిన్ని విషయాలు కావాలంటే కింద కామెంట్ చేయండి. సరే, ఇంకైతే మనం ఇంటికి బయలుదేరుతాము. ఇంకొక 2.5 kilometers నడిస్తే ఇల్లు వచ్చేస్తుంది. ఇంకా స్టార్ట్ అవుతాను. టేక్ కేర్, బాయ్ బాయ్. We say our goodbyes and light up like a firefly.